అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. లత, దీపిక అందరూ గుడ్ ఆఫ్టర్నూన్. మాధవి, గత క్లాసులో మనము ముఖ్యంగా ప్రభుత్వ ప్రాథమిక అంగాల్లో భాగంగా మనము ఏ కేంద్ర ప్రభుత్వము, తర్వాత సమాఖ్య ప్రభుత్వము, పార్లమెంట్ ప్రభుత్వము, అధ్యక్ష ప్రభుత్వము వాటి గురించి తెలుసుకున్నాం. నిన్న క్లాసులో ఏక శాసనసభ విధానం అనగానేమి, తర్వాత ప్రయోజనాలు, లోపాల గురించి నిన్న తెలుసుకున్నాం. అదేవిధంగా ఏక శాసనసభ విధానము, శాసనసభ విధానము మధ్య భేదాల గురించి కూడా నిన్న క్లాసులో చెప్పడం జరిగింది. దాదాపు 3 యూనిట్లు అయిపోయినాయి. సెకండ్ సెమిస్టర్లో 3 యూనిట్లు కంప్లీట్ అయిపోయినాయి. 2 యూనిట్లు ఉన్నాయి. కావున చాలా మంది రావడం లేదు. వాళ్ళకు ఆబ్సెంట్ పడింది, ప్లస్ హాల్ టికెట్లు ఇవ్వరు. అవి ప్రిన్సిపల్ పర్యవేక్షణలో గవర్నమెంట్ కూడా టేకప్ చేసింది. వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వండి అని చెప్పి లింక్ పెట్టారు స్కాలర్షిప్కి. కాబట్టి మేము బాధ్యులం కాము. చాలాసార్లు చెప్పాము, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. క్లాసులో రమ్మంటే రిజిస్ట్రేషన్ అయ్యారు టీచ్మెంట్లో, కానీ వాళ్ళు క్లాసుకు రావడం లేదు. కాబట్టి మనం ఏం చేయలేం. వాళ్ళ బాధ్యులు వాళ్ళకే. వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు, మనకు సంబంధం లేదు. ఎన్నిసార్లు చెప్పినా, రిక్వెస్ట్ చేసినా వాళ్ళు క్లాసుకు రాకున్నారు. వాళ్ళు సరే, వాళ్ళ ఇష్టం. ఈరోజు మనము న్యాయ సమీక్ష అధికారం గురించి మనం తెలుసుకుంటాం. జ్యుడిషియల్ రివ్యూ. క్లాస్ స్టార్ట్ చెప్తాడు, దాని గురించి ఒకసారి బ్రీఫ్గా PDF చూపిస్తాం. జ్యుడిషియల్ రివ్యూ. న్యాయ సమీక్ష అనగానేమి, న్యాయ సమీక్ష యొక్క ఆధారాలు మరియు ప్రయోజనాల గురించి మనం క్లాస్ చెప్పుకుంటాం. జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. తర్వాత న్యాయ సమీక్ష యొక్క మూలాధారాలు, వివిధ దేశాలలో న్యాయ సమీక్ష ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. అమెరికాలో న్యాయ సమీక్ష, తర్వాత భారతదేశంలో న్యాయ సమీక్ష ఏ విధంగా ఉంది, తర్వాత న్యాయ సమీక్ష యొక్క ప్రయోజనాల గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుంటాము అని చెప్పడం జరిగింది. కాబట్టి టాపిక్ ఇది న్యాయ సమీక్ష. ఇంగ్లీష్లో ఏమంటాము? జ్యుడిషియల్ రివ్యూ. కాబట్టి మనము ప్రభుత్వ అంగాలలో ముఖ్యంగా శాసనసభ, తర్వాత కార్యనిర్వహణ శాఖ, న్యాయశాఖ అనే 3 అంగాలు ఉంటాయని తెలుసు. కాబట్టి శాసనసభ మరియు కార్యనిర్వహణ శాఖ ఈ 2 కూడా శాసనాలు చేయడంలో 2 భాగస్వామిగా ఉండి సమన్వయంతో శాసనం చేస్తాయి అని చెప్పి తెలుసు. కాబట్టి ఇవి రాజ్యాంగానికి అనుగుణంగా ఉంటే అవి రాజ్యాంగానికి అనుగుణంగా ఆ చట్టాలు చెల్లుబాటు అవుతాయి. ఒకవేళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లవని చెప్పే అధికారము ఈ యొక్క న్యాయ సమీక్ష అధికారము న్యాయ వ్యవస్థకు ఉంది. భారతదేశంలో సుప్రీంకోర్టుకు, అదేవిధంగా అమెరికాలో సుప్రీంకోర్టు కూడా న్యాయ సమీక్ష అధికారం ఉందని చెప్పి చెప్పవచ్చు. ప్రపంచంలో న్యాయ సమీక్ష అధికారం కలిగే దేశాలు కొన్ని ఉన్నాయి. అందులో అమెరికా మొట్టమొదటిదని చెప్పవచ్చు. తర్వాత భారతదేశంలో కూడా న్యాయ సమీక్ష అధికారం కలిగి ఉందని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి రాజ్యాంగం యొక్క నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలు, ఆర్డినెన్స్లు, అధికార నిబంధనలు అవి చెల్లవని రద్దుపరిచే అధికారము న్యాయస్థానానికి ఉండే విధానమే న్యాయ సమీక్ష అధికారం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ ప్రజాస్వామిక దేశాలలో శాసనసభలో చేసే చట్టాలు, తర్వాత ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం అమలు పరిచే చట్టాలు సమీక్షించే అధికారము ఎవరికి ఉంది? న్యాయశాఖకు ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత న్యాయశాఖకు ఉందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి శాసన నిర్మాణ కార్యనిర్వాహక శాఖలు రాజ్యాంగాన్ని అతిక్రమించి అధికారాలను దుర్వినియోగం చేస్తే ఆ విధానాలను న్యాయశాఖ అడ్డుకుంటుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. కాబట్టి సాధారణ చట్టాల కంటే రాజ్యాంగ చట్టాల ఔన్నత్యము, అదేవిధంగా రాజ్యాంగ చట్టాల ఔన్నత్యము ఉన్న దేశాలలో, సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ ఉన్న దేశాలలో, రాజ్యాలలో న్యాయస్థానాలు న్యాయ సమీక్షాధికారాన్ని కలిగి ఉంటాయని చెప్పి మనము చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికాలోని న్యాయ సమీక్షాధికారం కలిగిన మొట్టమొదటి దేశమని,
తర్వాత భారతదేశం కూడా న్యాయ సమీక్షాధికారం కలిగి ఉందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి న్యాయ సమీక్షాధికారం అనేది మొట్టమొదట ఎక్కడ వచ్చిందంటే అమెరికాలో 1803లో మార్బరీ పిఎస్ మాడిసన్ యొక్క వివాదంలో ఆ దేశంలోని సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షాధికారం ఉందని చెప్పి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయ సమీక్షాధికారం ఎక్కడ ఆరోపించిందంటే అమెరికాలో ఆరోపించింది. 1803లో ఏ కేసులో? మార్బరీ విఎస్ మాడిసన్ యొక్క వివాదంలో ఆ దేశంలో సుప్రీంకోర్టు మొట్టమొదట ఈ కేసులో న్యాయ సమీక్షాధికారం గురించి చెప్పడం జరిగింది. ఈ కేసులో తీర్పులిస్తూ శాసనాల్ని వివరించి చెప్పే అధికారము న్యాయ వ్యవస్థదని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. రాజ్యాంగ యొక్క నిబంధనలను అతిక్రమిస్తుందని భావించే ఏ చట్టానైనా న్యాయ వ్యవస్థ నిలిపివేసే అధికారం ఉందని చెప్పి జాన్ మార్షల్, అమెరికాలోని ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి జాన్ మార్షల్ చెప్పిన విధంగా ఈ న్యాయ భావనే న్యాయ సమీక్ష సిద్ధాంతానికి మూలాధారమైందని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క వివాదంలో ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులను అనుసరించి రాజ్యాంగము ప్రభుత్వ శాఖల అధికారాలను స్పష్టంగా పేర్కొన్నది. కాబట్టి రాజ్యాంగం యొక్క మౌలిక చట్టాలను అనుసరించి కాంగ్రెస్, అంటే అమెరికాలో పార్లమెంట్ పేరు కాంగ్రెస్ అంటారు. కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర శాసనసభల యొక్క చట్టాలు ఉండాలి. మౌలిక చట్టాన్ని అనుసరించి అవి నడుచుకోవాలి. కాంగ్రెస్ కానీ రాష్ట్ర శాసనసభలు కానీ చట్టాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ రాజ్యాంగం యొక్క వ్యతిరేకంగా ఉండే చట్టాలను అవి వ్యతిరేకించే వాటిని తిరస్కరించే అధికారము సుప్రీంకోర్టుకు ఉంది అమెరికాలో. కాబట్టి ఈ న్యాయ సమీక్ష అధికారం వల్ల న్యాయస్థానాలు శాసన నిర్మాణ కార్యనిర్వాహక శాఖల చర్యల్ని సమీక్షిస్తూ అవి రాజ్యాంగ పరిధిలో ఉండే విధంగా న్యాయస్థానాలు చేస్తాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి న్యాయ సమీక్షాధికారంపై అనేక మంది రచయితలు రకరకాలుగా పేర్కొన్నారు. అందులో మనకు మొట్టమొదట ఈ యొక్క ప్రొఫెసర్ ఫెర్గూసన్ చెప్పిన విధంగా మనం గమనించినట్లయితే ఆయన ఒక డెఫినేషన్ చెప్పాడు న్యాయ సమీక్షాధికారం గురించి. ఆయన ది అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్ అనే ఒక గ్రంథంలో ఫెర్గ్యూసన్ ఏం చెప్పాడంటే, ఒక చట్టం కానీ ప్రభుత్వం యొక్క విధానాలు కానీ ప్రభుత్వం యొక్క ఆ చర్యలు కానీ రాజ్యాంగ చట్టాలకు విరుద్ధంగా ఉంటే వాటిని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించే అధికారాన్ని కలిగి ఉండటమే న్యాయ సమీక్షాధికారం అని ఆయన మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. న్యాయ సమీక్షాధికారం యొక్క డెఫినేషన్లో ప్రొఫెసర్ ఫెర్గ్యూసన్ ఈ విధంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి సాధారణంగా న్యాయ సమీక్షాధికారం అనేది ఏకకేంద్ర రాజ్యాల్లో ఉంటుందని చెప్పి మొట్టమొదట చెప్పడం జరిగింది. ఉదాహరణకు పార్లమెంటు అత్యున్నత అధికారము నెలకొని ఉన్న ఈ యొక్క బ్రిటన్లో చూస్తే న్యాయశాఖకు న్యాయ సమీక్షాధికారం లేదని చెప్పవచ్చు. యొక్క చట్టాలను శాసనాలను వ్యాఖ్యానించే అధికారము అక్కడ ఈ యొక్క ఇంగ్లాండ్లో ఈ యొక్క బ్రిటన్లో న్యాయ వ్యవస్థకు ఉంది. కానీ పార్లమెంటు చేసిన శాసనాలను రాజ్యాంగ భద్రతను ప్రశ్నించే అధికారము న్యాయశాఖకు లేదని చెప్పి ఇంగ్లాండ్లో మనం చెప్పవచ్చు. కాబట్టి ఏకకేంద్ర వ్యవస్థ కలిగి ఉన్న ఐరిష్ రాజ్యాంగము న్యాయస్థానాలకు ఇలాంటి అధికారాన్ని కల్పించిందని చెప్పి చెప్పవచ్చు. కావున ఈ విధంగా న్యాయ సమీక్ష అనగానేమి, న్యాయ సమీక్ష యొక్క డెఫినేషను, తర్వాత న్యాయ సమీక్ష అనేది ఎక్కడ పుట్టింది, తర్వాత న్యాయ సమీక్ష అధికారము మనకు ఏ విధంగా అమెరికాలో ఆవిర్భవించింది అనే కొన్ని విషయాలు మనము ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత మనకు న్యాయ సమీక్షకు మూలాధారాలు ఏమున్నాయి, సోర్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది మనం తెలుసుకుంటాం. సోర్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏమున్నాయంటే మనము చెప్పుకున్నట్టయితే సోర్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇక్కడ ఇచ్చాడు. న్యాయ సమీక్షకు మూలాధారంగా క్రింది అంశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఒకటి, రాజ్యాంగము లిఖిత రూపంలో ఉండి రాజ్యాంగ చట్టాలు
ఔన్నత్యాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఏదైనా ఒక రాజ్యాంగము లిఖిత రూపంలో ఉండాలి. రాజ్యాంగ చట్టాలు ఔన్నత్యాన్ని కలిగి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మనకు రెండో యొక్క మూలాధారం చూస్తే రాజ్యాంగము దృఢ రాజ్యాంగ లక్షణాలు కలిగి ఉండాలి. అంటే రాజ్యాంగాన్ని సవరించడానికి చాలా కష్టం. అమెరికా రాజ్యాంగము చాలా దృఢమైంది. భారత రాజ్యాంగము అదృఢ లక్షణాలు కలిగి ఉందని చెప్పి చెప్పవచ్చు. కొన్ని విషయాలు సాధారణంగా సవరించవచ్చు, కొన్ని చాలా కఠినంగా ఉంటాయి. సంవత్సరానికి రాష్ట్రాల యొక్క అసెంబ్లీ తీర్మానం చేయాలా, కొన్ని అంశాలు లోక్సభ ఉంచాలి, రాజ్యసభ ఉంచాలి, రాష్ట్రపతి కూడా ఆమోదం పొందాలి. ఈ విధంగా కాబట్టి రాజ్యాంగం యొక్క దృఢ రాజ్యాంగం కలిగి ఉండాలి. రాజ్యాంగము దృఢ రాజ్యాంగ లక్షణాలు కలిగి ఉండాలని చెప్పడం జరిగింది. తర్వాత మనకు ఈ మూలాధారాల్లో చూస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజనను రాజ్యాంగం స్పష్టపరచాలి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార విభజన ఉంటుంది. అధికారాలు ఈ యొక్క రెండు పంచబడతాయి. కేంద్రం ఎక్కువ అధికారాలు, రాష్ట్రాలు తక్కువ ఉంటాయి. ఈ కేంద్ర జాబితా తర్వాత రాష్ట్ర జాబితా యొక్క ఉమ్మడి జాబితా అనేటివి మనకు కేంద్రానికి సంబంధించి ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయి. కాబట్టి అధికారం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది. అవి రాజ్యాంగం స్పష్టంగా పేర్కొనాలి. కాబట్టి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కూడా శాసన నిర్మాణ సభల శాసనాధికారులపై పరిమితులు పేర్కొనాలి. కాబట్టి న్యాయ సమీక్షాధికారం అనేది న్యాయశాఖ స్పష్టంగా ఇవ్వబడింది. కాబట్టి పైన పేర్కొన్న మూలాధారాలను తీసుకుంటే మనకు శాసన నిర్మాణ కార్మిక శాఖల చర్యలు విధానాలు రాజ్యాంగానికి లోబడి ఉంటే వాటిని రాజ్యాంగబద్ధమని పేర్కొంటారు. ఒకవేళ ఆ చర్యలు ఆ విధానాలు ఇవన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానాలు ప్రకటించడాన్ని న్యాయ సమీక్ష అధికారం అని చెప్పవచ్చు. కాబట్టి ప్రపంచంలో కొన్ని దేశాల్లో న్యాయస్థానాలు మాత్రమే న్యాయ సమీక్షాధికారిని కలిగి ఉన్నాయి. చాలా దేశాల్లో మామూలుగా ఈ యొక్క అగ్రరాజ్యాలు కూడా, తర్వాత ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధము తర్వాత స్వాతంత్రం పొందిన దేశాలు కూడా ఎక్కడ కూడా న్యాయ సమీక్ష అధికారాన్ని చాలా దేశాలు లేదని చెప్పవచ్చు. కాబట్టి ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే న్యాయస్థానాలు మాత్రమే న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికాలో న్యాయ సమీక్ష గురించి మనము తెలుసుకున్నట్లయితే న్యాయ సమీక్షను వినియోగించే న్యాయస్థానాల్లో అమెరికన్ సుప్రీంకోర్టు అత్యంత శక్తివంతమైనదని చెప్పి మనం చెప్పవచ్చు. ప్రపంచంలో అత్యున్నత అధికారాలు అమెరికన్ సుప్రీంకోర్టుకు ఉన్నాయని చెప్పి మనము చెప్పగలము. ఆ తర్వాత భారత సుప్రీంకోర్టు కూడా అత్యున్నతమైన యొక్క న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండే ఒక చట్టాలు కానీ శాసనాలు కానీ చెప్పే అధికారము మనకు భారత సుప్రీంకోర్టు ఉందని చెప్పవచ్చు. కాబట్టి మొట్టమొదట అమెరికాలో ఈ యొక్క అమెరికన్ సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం కలిగి ఉంది, అత్యంత శక్తివంతమని చెప్పి మనం చెప్పవచ్చు. వాస్తవం అయితే అమెరికా రాజ్యాంగము ఈ యొక్క న్యాయ సమీక్షను గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయినప్పటికీ అమెరికా న్యాయమూర్తులు ఈ విధంగా న్యాయ సమీక్ష అధికారము మొట్టమొదట అమెరికాలో పుట్టిందని చెప్పి, అమెరికా న్యాయ సమీక్షకు మాతృక వంటిదని చెప్పి మనము చెప్పవచ్చు. ప్రొఫెసర్ ఫెర్గూసన్ మేకేండ్రల అభిప్రాయంలో అమెరికన్ ఆ రాజ్యాంగము అమలుకు వచ్చిన మొట్టమొదట తొలి రోజుల్లో ఆ దేశంలోని ఉన్నత న్యాయ వ్యవస్థ రాజ్యాంగం యొక్క ఆర్టికల్లో ఆ ప్రకరణలో చాలా స్పష్టంగా న్యాయ సమీక్ష అధికారము ఆర్టికల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఏ అధికారం ఉండాలి, ఎలా ఉండాలి, అన్ని విషయాలు కూడా వాళ్ళు ముఖ్యంగా రాజ్యాంగం అమలు వచ్చిన మొట్టమొదట తొలి రోజుల్లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అమెరికన్ రాజ్యాంగము న్యాయ సమీక్ష అధికారం గురించి స్పష్టంగా పేర్కొన్నబట్టి ప్రచ్ఛన్నంగా ఆ విషయాలన్నీ కూడా రాజ్యాంగ నిపుణులు తయారు చేసి ఆర్టికల్లో పొందుపరిచారని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి 19వ శతాబ్దము తొలి రోజుల్లోనే అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్బరీ విఎస్ మాడిసన్ వివాదంలో ఇచ్చిన ఆ తీర్పుల గురించి మనము పరిశీలన చేసినట్లయితే చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన తీర్పులు
న్యాయ సమీక్ష సిద్ధాంతానికి మూలమని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తులు న్యాయస్థానాలకు న్యాయ సమీక్షాధికారం అవి స్వాభావికంగా ఉంటుందని, శాసన నిర్మాణ సభలు రూపొందించిన శాసనాలు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే, వ్యతిరేకంగా ఉంటే అవి ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కావని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రధాన న్యాయమూర్తులైన మార్షల్, తర్వాత ఈ యొక్క మాక్లోచ్, విఎస్ మేరీల్యాండ్, గిబ్బన్, ఓగ్డెన్ 1824లో కేసుల్లో వారు ఇచ్చిన తీర్పును మనం పరిశీలించినట్లయితే సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారాన్ని బలంగా అవి ధృవపరిచాయని చెప్పి, ఈ కేసులలో న్యాయ సమీక్ష అధికారం అమెరికా సుప్రీంకోర్టు ఉందని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. అప్పటి నుంచి అమెరికన్ సుప్రీంకోర్టు, తర్వాత కాంగ్రెస్, రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అమెరికాలో పార్లమెంట్ పేరు కాంగ్రెస్ అంటారు. కాబట్టి రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు అవన్నీ చెల్లవని చెప్పి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈ యొక్క సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అధికారాన్ని ఆధారం చేసుకొని సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అయిన అమెరికాలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు అధికారిక ఆజ్ఞల ప్రకారమే రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, భద్రతను సుప్రీంకోర్టు మామూలు నిర్ణయిస్తుందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు ఈ అధికారాన్ని ఎంతవరకు విస్తరింప చేసిందంటే, న్యాయస్థానాలు ఎన్నిక కానటువంటివి 3వ శాసనసభలాగా వివరించింది. కాబట్టి ప్రభుత్వాంగాల్లో శాసనసభ, ఈ యొక్క కార్యనిర్వాహక శాఖ, వేరు అధికారులు అమెరికాలో ఉండడం జరుగుతుంది. న్యాయశాఖకు వేరు అధికారులు ఉన్నాయి. ఈ విధంగా ఇది ముఖ్యంగా అమెరికాలో న్యాయ సమీక్షాధికారంకు ముఖ్యమైన కేసులు ఏమంటే మనకు మార్షల్, మాక్లోచ్, మేరీల్యాండ్ 1819లో, తర్వాత 1824లో గిబ్బన్, ఓగ్డెన్ కేసుల్లో ఇచ్చిన తీర్పులు న్యాయ సమీక్షాధికారంకి సంబంధించిన కేసులుగా అమెరికాలో మనం చెప్పవచ్చు. అమెరికాలో న్యాయ సమీక్షాధికారం గురించి చెప్పవచ్చు. తర్వాత భారతదేశంలో న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారము ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష అనే పదము ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ రాజ్యాంగం యొక్క నిర్మాతలు మనకు భారతదేశంలో కేంద్ర రాష్ట్ర స్థాయిలోని శాసన నిర్మాణ కార్యవర్గ సంస్థలు రూపొందించి అమలు చేసే చట్టాల విషయంలో రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని, భద్రతను నిర్ణయించే అధికారాన్ని భారత సుప్రీంకోర్టుకు రాజ్యాంగ నిర్మాతలు సంక్రమింపచేశారని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి భారతదేశంలో రాజ్యాంగ చట్టాలను వ్యాఖ్యానించడానికి, మరి రాజ్యాంగం యొక్క విలువలను కాపాడటానికి, మరియు ప్రాథమిక హక్కులను సంరక్షించడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చిన వివిధ సంఘర్షణలను మరియు ఈ యొక్క వివాదాలను పరిష్కరించే అధికారాలను భారత సుప్రీంకోర్టుకు అప్పగించింది రాజ్యాంగం అని చెప్పవచ్చు. ఎందుకంటే న్యాయమూర్తులు తమ పదవి ప్రమాణ స్వీకరించే సమయంలో కూడా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా వరకు అనేక విషయాల్లో రాజ్యాంగం యొక్క న్యాయమూర్తులు ప్రమాణం చేసే విషయంలో దేవునిపై ప్రమాణం చేస్తారు. వాళ్ళు రాజ్యాంగాన్ని, ఆ తర్వాత ఈ యొక్క భారతీయ సాంప్రదాయాలను గౌరవిస్తామని చెప్పి, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వారు శాసనాల విషయంలో రాజ్యాంగ భద్రతను నిర్ణయించి రాజ్యాంగం యొక్క విలువలను, రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడంలో జాగరూకతగా వాళ్ళు న్యాయమూర్తి ప్రవర్తిస్తారని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి ఈ అధికారాన్ని ఆధారం చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా అవి చట్టాలను రూపొందించాలి. ఒకవేళ ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా ఉంచే ఆ శాసనాలను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అవి చెల్లవని చెప్పే అధికారము భారత సుప్రీంకోర్టుకు ఉందని చెప్పి మనము స్పష్టంగా చెప్పి, అటువంటి చెల్లని ప్రభుత్వ విధానాలను, శాసనాలను కొట్టివేసే అధికారము, తర్వాత నిలిపివేసే అధికారము భారత సుప్రీంకోర్టుకు ఉందని చెప్పి
మనం చెప్పవచ్చు. మొట్టమొదటిసారిగా భారత సుప్రీంకోర్టు ఈ అధికారాన్ని ఉపయోగించుకొని 1950లో ఈ ప్రివెంటివ్ తర్వాత డిటెన్షన్ చట్టంలోని కొన్ని అంశాలు పేర్కొంది. ఈ అంశాలు రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పి మొట్టమొదటిసారిగా 1950లోనే భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా అనేక కేసుల్లో భారత సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని కొంచెం చెప్పవచ్చు. కొన్ని భూ సంస్కరణల విషయంలో, పట్టణ భూ గరిష్ట పరిమితి విషయంలో, ముఖ్యమైన పరిశ్రమల జాతీయకరణలో, జమీందారీ వ్యవస్థ యొక్క నిర్మూలనలో, రాజభరణాల రద్దు వంటి విషయాల్లో అనేక విషయాల్లో భారత సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పులు ఇచ్చిందని చెప్పి మనము చెప్పవచ్చు. ఇవన్నీ కూడా న్యాయ సమీక్షకు మూలాధారం అని చెప్పి, న్యాయ సమీక్ష అధికారము భారత సుప్రీంకోర్టుకు ఉందని చెప్పి మనము గతంలో ఇచ్చిన తీర్పులను పునఃపరిశీలించే అధికారం కూడా భారత సుప్రీంకోర్టుకు ఉంది అని మనం చెప్పవచ్చు. కాబట్టి 1950లో సంబంధించిన, అదేవిధంగా మనకు 1930లో సంబంధించిన ఆర్థిక సంక్షోభము అమెరికాలో జరిగింది. అమెరికాలో ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా కుదివేసింది. 1930లో ఆర్థిక సంక్షోభం ఎక్కడ వచ్చింది? అమెరికాలో వచ్చింది. కాబట్టి ఇలాంటి ఆర్థిక దుస్థితి నుండి బయటపడడానికి ఆనాటి కాలంలోనే మనకు అమెరికా యొక్క మామూలుగా ఇటువంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొని చెప్పి మనము చెప్పవచ్చు. ఆనాటి అధ్యక్షుడు 1930లోని ఆనాటి అధ్యక్షుడు ఆర్థిక సంక్షోభ సమయంలో రూజ్వెల్ట్ ముఖ్యంగా న్యూఢిల్లీ పేరిట ఒక ఆర్థిక కార్యక్రమాన్ని ఏర్పరిచాడు. 1933లో నేషనల్ రికవరీ యాక్ట్ను కాంగ్రెస్ చేత ఆమోదింపజేశాడు. కాబట్టి ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని అమెరికాలో కొట్టివేసింది. కాబట్టి అధ్యక్షుడు రూజ్వెల్ట్ చేసిన న్యూఢిల్లీ పేరిట ఒక ఆర్థిక కార్యక్రమాన్ని ఏర్పరిస్తే ఆ యొక్క సుప్రీంకోర్టు 1933లో నేషనల్ రికవరీ యాక్ట్ను కాంగ్రెస్ చేత ప్రెసిడెంట్ ఆమోదింపజేస్తే ఆ చట్టము విరుద్ధమని చెప్పి అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ యొక్క విరుద్ధమని చెప్పి దాన్ని కొట్టివేయడం జరిగింది. ఈ విధంగా మామూలుగా 1930లో కూడా న్యాయమూర్తుల సంఖ్యను 9 నుంచి 15 పెంచి తర్వాత వారిలో 6గురికి అదనపు న్యాయమూర్తి హోదా కల్పించారు. ఇలాంటి విషయాలు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీన్ని తీవ్రంగా పరిగణించి న్యాయమూర్తులు కూడా చాలా మంది రాజకీయాల్లో పోటీ చేయాలని చెప్పి, రాజకీయాల్లో పోటీ చేసి ఎలాగైనా ఈ బిల్లును కాంగ్రెస్ ఆమోదం పొందకుండా జాగ్రత్త పొందాలని చెప్పి చాలా మంది ఈ విధంగా ఒక నిశ్చయం చేసినారు, ప్రయత్నం చేసినారు. అంతలోపలనే 1937లో ఈ విధంగా జరిగింది. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం రావడం జరిగింది. ఈ యొక్క ప్రపంచ యుద్ధం రావడంతో ఈ సమస్యలన్నీ ఇవన్నీ బ్రేక్ కావడం జరిగిందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి చాలా దేశాల్లో న్యాయ సమీక్ష అధికారం లేదు. అమెరికాలో ఉంది, తర్వాత భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం ఉంది. ఈ యొక్క ఇంగ్లాండ్లో, బ్రిటన్లో పార్లమెంట్ చేసిన చట్టాల రాజ్యాంగ పద్ధతులను నిర్ణయించే న్యాయ సమీక్ష అధికారము ఆ దేశంలోని ఉన్నత న్యాయస్థానానికి లేదని చెప్పవచ్చు. వాక రాజ్యాంగ చట్టాలను పరిశీలించే అధికారం ఉంది, కానీ ఇది చెల్లవు చెప్పే అధికారము ఈ యొక్క ఇంగ్లాండ్లో, ఈ యొక్క బ్రిటన్లో న్యాయ సమీక్ష అధికారం ఉన్నత న్యాయశాఖలకు లేదని చెప్పి చెప్పవచ్చు. స్విట్జర్లాండ్లో సమాఖ్య న్యాయ వ్యవస్థకు సమాఖ్య శాసనసభ చేసే చట్టాలను సమీక్షించే అధికారము లేదని స్విట్జర్లాండ్లో చెప్పవచ్చు. ఆ దేశంలో ఈ యొక్క ఫెడరల్ కోర్టు ఉంది. న్యాయ సమీక్ష అధికారము కేవలము కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అది పరిమితమైంది. పూర్తిగా అది న్యాయ సమీక్ష అధికారము లేదని చెప్పి చెప్పవచ్చు. తర్వాత పూర్వ సోవియట్ రష్యాలో సుప్రీంకోర్టు కూడా న్యాయ సమీక్ష అధికారం లేదని చెప్పి మనము స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ముఖ్యంగా అనేక దేశాలలో న్యాయ సమీక్ష అధికారము లేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ విషయం మనకు తెలిసినట్లయితే భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారము సుప్రీంకోర్టుకు ఉందని తెలుసుకున్నాం. అమెరికాలో న్యాయ సమీక్ష అధికారము సుప్రీంకోర్టుకు ఉందని చెప్పి మనము తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ కేసులలో కూడా ఏ విధంగా న్యాయ సమీక్ష అధికారం ఉందని కూడా మనకు చెప్పడం జరిగింది. తర్వాత మనకు న్యాయ సమీక్ష యొక్క ఈ ప్రయోజనాలు ఏమున్నాయని తెలుసుకోవాలి. న్యాయ సమీక్ష అధికారము, తర్వాత న్యాయ సమీక్ష యొక్క ప్రయోజనాలు ఏమున్నాయి, అడ్వాంటేజెస్ ఆఫ్
జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏమేమి ఉన్నాయి ప్రయోజనాల గురించి మనం బ్రీఫ్గా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లిఖిత రాజ్యాంగం అమల్లో ఉన్న రాజకీయ వ్యవస్థల్లో అంటే సమాఖ్య వ్యవస్థ కలిగిన అమెరికా కావచ్చు, భారతదేశం కావచ్చు, సమాఖ్య వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వ అంగాలు అంటే శాసనసభ, కార్యశాఖ, న్యాయశాఖ తమ అధికారాలను రాజ్యాంగం నుంచే పొందుతాయి. అమెరికాలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు. అధికారాలు శాసనసభ మరియు ఈ కార్యశాఖ, న్యాయశాఖ అన్ని కూడా రాజ్యాంగం నుంచే పొందుతాయని చెప్పవచ్చు. అంటే రాజ్యాంగం యొక్క నిర్దేశించే పరిధిలో ప్రభుత్వ అంగాలు పనిచేయాలి, ప్రభుత్వ అంగాలు విధానాలు రూపొందించాలి, ప్రభుత్వం యొక్క ఆ చర్యలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పబడింది. అదేలా రాజ్యాంగం యొక్క నిర్దేశించిన పరిధిలో ఉండాలి. కాబట్టి శాసనసభకు ఈ యొక్క కార్యశాఖకు న్యాయశాఖ మధ్యవర్తిగా ఉంటుంది, మధ్యవర్తిలాగా ఉంటుంది. కాబట్టి న్యాయ సమీక్షాధికారమున న్యాయస్థానాలు ప్రభుత్వ అంగాల మధ్య సమతూకము నెలకొల్పే చట్టంగా ఉపయోగపడుతుంది. అమెరికాలో కానీ, భారతదేశంలో కానీ శాసనసభ ఈ యొక్క కార్యశాఖల మధ్య సమతూకం ఉండే విధంగా చూస్తుంది. ఆ విధంగా లేకపోతే ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, సమాఖ్య ప్రభుత్వం కావచ్చు, అధ్యక్ష ప్రభుత్వం కావచ్చు, న్యాయ యొక్క ప్రభుత్వాలు నియంతృత్వంగా పరిపాలిస్తాయి అని చెప్పవచ్చు. ప్రజలకు స్వేచ్ఛ ఉండదు, ప్రజలకు యొక్క హక్కులకు రక్షణ ఉండదు అని చెప్పడం జరిగింది. కాబట్టి శాసన నిర్మాణ శాఖ కార్యమధ్య సమతూకం ఉండే విధంగా న్యాయశాఖ చూస్తుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థలో ఈ ప్రభుత్వాలను పరిరక్షించడానికి న్యాయ సమీక్ష అధికారము న్యాయమూర్తి చేతిలో ఒక సమర్థవంతమైన సాధనం అని చెప్పవచ్చు. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థను పరిరక్షించాలంటే న్యాయ సమీక్ష అధికారము ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి న్యాయమూర్తి చేతిలో ఒక సాధనమని మనం చెప్పవచ్చు. కాబట్టి శాసన నిర్మాణ శాఖ మరి ఈ యొక్క నిర్మాణ శాఖలు తమ అధికార పరిధుల్లో ఉండాలి. కాబట్టి తమ అధికార పరిధుల్లోనే ఆ యొక్క ప్రభుత్వ విధానం రూపొందించాలి. ఒకవేళ అధికార పరిధి అతిక్రమించి ఈ యొక్క నియంతృత్వంగా అధికారాలను చేసుకుంటే అవి చెల్లవని చెప్పే అధికారము న్యాయస్థానాలకు ఉంది. కాబట్టి శాసన నిర్మాణ శాఖ, కార్యశాఖలు ఈ యొక్క అధికార పరిధిని అతిక్రమించి ఈ యొక్క నియంతృత్వ అధికారాలను ఈ యొక్క సంతరించుకోకుండా ఉండటానికి న్యాయ సమీక్ష అధికారం ఉపయోగపడుతుంది. కాబట్టి రాజ్యాంగపరంగా కల్పించిన పౌర హక్కులకు, స్వేచ్ఛలకు, తర్వాత శాసన నిర్మాణ కార్యశాఖలు భంగపరచకుండా సంరక్షించడానికి న్యాయ సమీక్షాధికారము ఉపయోగపడుతుందని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి పౌర హక్కులకు మరియు స్వేచ్ఛలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒకవేళ శాసన నిర్మాణ శాఖ కార్యశాఖ ఇబ్బందులు ఇస్తే వాటిని అడ్డుకోవడానికి న్యాయ సమీక్షాధికారము చాలా ముఖ్యమని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి రాజ్యాంగ చట్టాలకు రక్షణ కల్పించాలంటే న్యాయ సమీక్ష అధికారము ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనము చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వంలోని ఈ యొక్క కార్యనిర్వాహక వర్గము శాసన మామూలుగా శాసన నిర్మాణ శాఖ తర్వాత కార్యనిర్వాహక శాఖ మధ్య ఉన్న సఖ్యత, ఆ భావాలతో మధ్యవర్తిగా ఉండి న్యాయశాఖ రాజ్యాంగ పరిధిలో ఉండే విధంగా చూస్తుందని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి సమాఖ్య వ్యవస్థ ఉన్న దేశాల్లో, అమెరికాలో సమాఖ్య వ్యవస్థ ఉంది, తర్వాత భారతదేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధుల్లో ఉండే విధంగా ఈ అధికారము, న్యాయ సమీక్ష అధికారము రక్షణ కల్పిస్తుందని చెప్పి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా సమాఖ్య వ్యవస్థలో న్యాయ సమీక్షాధికారము కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ యొక్క వాటేమంటాము ఒక ఈక్వాలిటీగా సమతూకం ఉండే విధంగా ఉంచడానికి న్యాయ సమీక్షాధికారము ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి మనము చెప్పవచ్చు. ఈ విధంగా మనకు
న్యాయ సమీక్ష యొక్క ప్రయోజనాల గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాబట్టి ఈ విధంగా న్యాయ సమీక్ష అనేది మనకు ఇక్కడ మనము దీని గురించి తెలుసుకున్నట్లయితే ఒక పీడిఎఫ్లో జ్యుడిషియల్ రివ్యూ. కాబట్టి న్యాయ సమీక్ష ఇంగ్లీష్లో ఏమంటాము? జ్యుడిషియల్ రివ్యూ అంటాము. ఈ పరిచయంలో కొద్ది తెలుసుకున్నాము. తర్వాత మనము డెఫినేషన్ ప్రొఫెసర్ హెర్గుషన్ చెప్పిన డెఫినేషన్ చెప్తున్నాము. తర్వాత న్యాయ సమీక్షకు ఈ యొక్క మూలాధారాల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. తర్వాత అమెరికాలో న్యాయ సమీక్ష అధికారం ఎలా ఉంది, భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారం ఎలా ఉంది, తర్వాత ఈ యొక్క న్యాయ సమీక్ష అధికారము ఏ కేసుల్లో ఎక్కడెక్కడ పేర్కొన్నారు, అమెరికాలో ఏ కేసుల్లో పేర్కొన్నారు, భారతదేశంలో ఏ కేసుల్లో పేర్కొన్నారు, అదేవిధంగా న్యాయ సమీక్ష అధికారం యొక్క ప్రయోజనాలు ఏంటివి అనేది మనము బ్రీఫ్గా ఈ విషయాలు ఈరోజు క్లాసులో చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయ సమీక్ష అధికారం అనేది సమాఖ్య వ్యవస్థ దేశాల్లో ఈ యొక్క అమెరికాలో తర్వాత భారతదేశంలో న్యాయ సమీక్ష అధికారము అతిపెద్ద రాజ్యాలైన అమెరికా, భారతదేశంలో ఈ ప్రభుత్వాలు ఎటువంటి రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చెప్పి, తర్వాత శాసన నిర్మాణ శాఖ, తర్వాత కార్మిక శాఖ మధ్యవర్తిగా ఉండి ఆ ప్రభుత్వ యొక్క విధానాలు, ఆ చర్యలను, శాసనాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండే విధంగా చూడడమే న్యాయ సమీక్ష అధికారం అనేది భారత సుప్రీంకోర్టుకు కల్పించిందని చెప్పి, అమెరికా సుప్రీంకోర్టుకు రాజ్యాంగం కల్పించిందని చెప్పి మనం స్పష్టంగా మనము చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా మనము ఈ యొక్క న్యాయ సమీక్ష అధికారం గురించి ఈరోజు క్లాసులో మామూలుగా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అర్థమైందా అందరికీ? లత, యమున అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? లత, నవత అందరికి అర్థమైందా? యమున అర్థమైందా? యమున ఓకే 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 ఒకసారి అందరూ ఆన్ చేసుకోండి. ఒకసారి అన్ని ఫోటోలను ఆన్ చేయండి. ఒకసారి ఓకేమ్మా ఓకేమ్మా ఓకే ఓకే సరే సరే ఓకేమ్మా. కొటేషన్లే అందరు కొటేషను అవసరం లేదు, చాలు ఒక్కరోజు చాలు. మా మాధవి ఒకటి వచ్చింది చాలు కొటేషన్లమ్మా. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే.